బీహార్ విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఎన్నుకున్న రాష్ట్రీయ ఆర్జేడీ పార్టీ భవిష్యత్తు తేజస్వి చేతిలోనే లాలు. సో ఒకవైపు అధికారంలో పదవుల పంపకం జరుగుతుంటే ప్రతిపక్షంలో కూడా ఈ ప్రతిపక్ష నేత ఎవరు అనేది పెద్ద లొల్లి జరిగింది నిన్నటి వరకు. ఎందుకంటే ఆర్జేడీ కుటుంబంలోనే విభేదాలు వచ్చినాయి. ఆర్జేడీ చీఫ్ లాలు యాదవ్ కుమార్తెలు నలుగురు తేజస్వి యాదవ్ మీద తిరుగుబాటు చేశారు. సో ఈ తిరుగుబాటు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయినా కూడా నిన్న లాలు యాదవ్ సో తేజస్వి యాదవ్ వల్లనే ఈ ఆర్జేడీ అనేది రేపు భవిష్యత్తులో మళ్ళా గెలిచే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రం నష్టం లేదు. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే 9 మిలియన్ల ఓట్లు బీజేపీకి, 9.8 మిలియన్ల ఓట్లు బీజేపీకి వస్తే 18 మిలియన్ల ఓట్లు ఆర్జేడీకి వచ్చాయి. కానీ సీట్లు 25 వచ్చినాయి. ఓట్లు వీళ్ళకంటే డబల్ ఓట్లు ఆర్జేడీకి వచ్చినాయి. కానీ సీట్లు మాత్రం 25 వచ్చినాయి. వీళ్ళకంటే సగానికంటే తక్కువకు వచ్చిన జనతాదళ్కు జేడీయూకు కేవలం 9 మిలియన్లకే, 9 మిలియన్ల కంటే తక్కువకే వాళ్ళకు 85 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి 20 సీట్లు వచ్చినాయి. సో ఓవరాల్గా బీహారు ప్రజలు ఎక్కువ మంది ఓటేసింది మాత్రము ఆర్జేడీ కూటమికి, ఏది మహాగఠబంధన్కు. కానీ సీట్లు వచ్చింది మాత్రము ఎన్డీఏ కూటమికి. ఇది ఒక ఇప్పుడు ఓట్లు సీట్ల లెక్కలో ఉన్న తేడా. సో ప్రజాస్వామ్యంలో సీట్లే ముఖ్యం, ఓట్లు ముఖ్యం కాదు. ఒక్క ఓటు అటు ఇటు పడ్డ సీట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే ప్రజాస్వామ్యంలో. సో అందుకని తేజస్వి యాదవ్ మహాగఠబంధను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఆయనను ప్రతిపక్ష నేతగా చేపట్టారు.